సో, కీమోథెరపీ అన్నది ఏంటి అంటే మనకి సెలైన్‌లో పెట్టిచ్చే ఇంజెక్షన్స్ లాంటివి. మనం ఎప్పుడైతే ఇంజెక్షన్స్ ఇచ్చామో ఈ కీమోథెరపీ డ్రగ్స్ అనేవి బాడీ మొత్తం వెళ్లి క్యాన్సర్ సెల్స్‌ని చంపేస్తాయి. హ్మ్. సో, ఇప్పుడు సాలిడ్ ట్యూమర్స్‌లో నార్మల్ సర్జరీ మెయిన్ కాంపోనెంట్ అయ్యి మనం సర్జికల్‌గా ఇదంతా తీసేసిన తర్వాత కీమోథెరపీ మనకి దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డిసీజ్. ఒకటి మాక్రోస్కోపిక్, 2 మైక్రోస్కోపిక్. మాక్రోస్కోపిక్ అంటే మనకి కంటికి కనపడేది. హ్మ్. అంతవరకే ఆపరేషన్ చేసి తీసేయగలం. మైక్రోస్కోపిక్ అంటే కంటికి కనపడని సెల్స్ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్‌లో తిరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ క్యాన్సర్‌గా మారవు. ఎందుకంటే బాడీ నార్మల్ ప్రొటెక్టివ్ మెకానిజం వాటిని క్యాన్సర్‌గా మారకుండా చేస్తుంది. బట్ స్టిల్ ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు సీడ్ అండ్ సాయిల్ థియరీ లాగా ఒకసారి ఎప్పుడైతే ఇవి వెళ్లి మళ్ళీ అక్కడొచ్చాయో మళ్ళీ అక్కడ రికరెన్స్ లాంటి ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, రికరెన్స్‌ని ప్రివెంట్ చేయాలంటే ఆపరేషన్ అయిన తర్వాత కీమోథెరపీ లాంటిది ఇస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ వాటిలో జరుగుతూ ఉంటుంది. 1 సెంటీమీటర్ దాటని బ్రెస్ట్ క్యాన్సర్ అన్నిటికి కూడా కీమోథెరపీ లాంటిది ఇవ్వాలి. సైజ్ చిన్నదే కదా! ఆపరేషన్ పెద్దది చేసేస్తారు కదా! తీసేసారంటే సరిపోదు. ఎందుకంటే మైక్రోస్కోపిక్ సెల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి, ఈ సెల్స్‌ని మనం చంపడం కోసం కీమోథెరపీ లాంటిది ఇస్తున్నాం. అట్లాగే రేడియోథెరపీ. రేడియేషన్ ఏమంటే మనకి సర్జరీ, రేడియేషన్ 2 కూడా లోకలైజ్డ్ ట్రీట్మెంట్. లోకలైజ్డ్ అంటే ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో అక్కడ మాత్రమే చేసే ట్రీట్మెంట్స్ ఈ 2. కీమోథెరపీ అనేది బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో, రేడియేషన్ అనేది మనకి లోకల్ ఫీల్డ్‌లో అంటే ఎక్కడైతే నేను చెప్పినట్టు సీడ్ అండ్ సాయిల్ లాగా అక్కడ మనకి రాకుండా ఉండాలి అన్నప్పుడు ఆ ఏరియా ఫీల్డ్ మొత్తాన్ని ఇరేడియేట్ చేస్తారు. ఇరేడియేషన్ అంటే మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌రేస్. జస్ట్ ఎక్స్‌రేస్‌తోనే కొంచెం డోస్ ఆఫ్ ఎక్స్‌రేస్‌ని పెట్టి మనకి ఎప్పుడైతే దాన్ని ఇరేడియేట్ చేశారో అక్కడ క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉంటే అవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, దిస్ ఈస్ అబౌట్ కీమోథెరపీ అండ్ కొన్నిసార్లు న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ఓవరీ కానీ ఇలాంటి ట్యూమర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ముందే కీమోథెరపీ ఇస్తారు. కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ ట్యూమర్ సైజ్ అనేది బాగా ష్రింక్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనం సర్జరీకి వెళ్తాం.